sirs and ma'am. This is the time for felicitating the guests on the dais. Now I request synchronization and teamwork. Marching in and contingent demands alertness and an unspoken coordination. The drum beat rolls, the band strikes up, and a high-pitched voice issues a command. The synchronized swings of arms and the sound of cutting feet thrill something within us. Besides being spectacular, there is something inexplicably inspiring about a march past is the sense of dignity and the pride cadets bring to it. Marching magnificently dressed in yellow, it symbolizes joy, happiness, Volunteers, School House, Delhi. I swear to take part in the sports in a true sportsman spirit, respecting the rules and regulations which govern them for the honor of the sports and glory of the nation. I declare the Oxford 27th Annual Sports Meet for the year 2025 and 2026 open.
आजा जिंदे शामी आजा जिंदे शामी आने के पहले आजा सारी रातें नीले आसमान के तले शुक्र दिल आखिरी हद है रख ले कब से Vuelve la asesina. No para de bailar, bailar, bailar. Arriba. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ తెలుగు వచ్చు కదా? ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం గారికి, టీచర్స్కి, ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, స్పెషల్ మా 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ధన్యవాదాలు మేడం. యాక్చువల్గా ఇలాంటి ఈవెంట్స్ అన్నీ మనం స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రేషన్ అయినప్పుడు జనరల్గా స్టేట్ లెవెల్లో కానీ, కొన్నిసార్లు మన నేషనల్ లెవెల్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆ లెవెల్లో ఆర్గనైజ్ చేశారు మేడం. వెరీ వండర్ఫుల్గా ఉంది. ఎస్పెషల్లీ యాక్చువల్గా మాకు ఇలాంటి ప్రాక్టీస్లు మా పోలీస్ పరంగా ఇండిపెండెన్స్ డే కానీ, లేదంటే రిపబ్లిక్ డే కానీ అయితే కనీసం 10 days ప్రాక్టీస్ చేస్తాం మేడం. ఈ మార్చ్ ఫాస్ట్ చేయాలనుకున్నా, ఏది ఫ్లాగ్ సంబంధించి ఏది చేయాలనుకున్నా 10 days ప్రాక్టీస్ చేస్తాం. బట్ ఇది షార్ట్ టైంలో అయిన పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఒక స్పోర్ట్స్ మీటు లేదంటే ఒక పీరియడ్, పోలీస్ పీరియడ్ అయినా ఎట్లా ఉంటుందో అట్లాగా పార్టిసిపేట్ చేశారు. వెల్ డిసిప్లైన్. అదేవిధంగా వాళ్ళ లెవెల్ బెస్ట్ డెఫినెట్గా వాళ్ళందరూ ఇండివిజువల్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళని స్పెషల్గా అలా పార్టిసిపేట్ చేసినందుకు పీఈటీస్ని కానీ లేదా అదర్ సపోర్టింగ్ స్టాఫ్ కానీ అందరికి కూడాను కంగ్రాచులేషన్స్. ఫర్దర్గా మనం చెప్పినట్టుగా స్పోర్ట్స్ మీట్ కోసం కూడా సెపరేట్గా యాన్యువల్ డే కేటాయించడం అనేది గ్రేట్. జనరల్గా ఏదో స్పోర్ట్స్ డే ఉండేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఈవెంట్ August 15 January 26 లేదంటే స్కూల్ రైజింగ్ డే ఉన్నప్పుడు నామకే వాస్తే అక్కడే స్పోర్ట్స్ కండక్ట్ చేసేయడం, వాళ్ళని ఫొటోస్ వరకే చాలా దాంట్లో చూసాం మేము. ఓన్లీ ఫొటోస్ మాత్రమే పార్టిసిపేట్ ఇస్తారు, ఫిజికల్గా కూడా పార్టిసిపేట్ చేయించరు. బట్ కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంటూ ఇంత పెద్ద గ్రౌండ్ని వాళ్ళు కేటాయించుకుంటూ పిల్లలు కూడా స్పోర్ట్స్ మీట్స్లో పార్టిసిపేట్ చేసినందుకు మరొకసారి మీకు థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా అవుట్డోర్ గేమ్స్ పెట్టినందుకు స్పెషల్ థ్యాంక్స్. నువ్వు చదువు లేకపోతే బతకడం కూడా కష్టము అనే స్థాయిలోకి వెళ్తారు. ఓన్లీ మనం ఏదో జాబ్ పర్పస్ లేదనుకుంటే టాప్ లెవెల్ ఉన్నానికనే కాదు, డెఫినెట్లీ మనం ఇంట్లోంచి బయటకు వచ్చామంటే వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలనుకున్నా, మనం ఏం పని చేయాలనుకున్నా చదువు కావాలా, కూలి పని చేయాలనుకున్నా చదువు కావాలి. ఆ స్థితిలోకి వెళ్తాం కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా కామన్గానే ఉంటాం. మన స్కూల్లో క్లాస్లో 30 మంది ఉంటే 30 మందిలో ఒకరిద్దరికే ఫస్ట్ వస్తుంది. బట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే చదువు, మిగతా వాళ్ళు అవసరం లేదని ఆలోచన వద్దు. ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిందే. ఇన్ ఫ్యూచర్లో చదువు లేకపోతే ఈవెన్ దో మనం బయటికి రావడానికి కానీ వేరే వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఈవెన్ దో అది ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు, చాలా వరకు ఇప్పుడు ప్రతిది కూడా లోకల్ లాంగ్వేజ్ కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నావు కాబట్టి తెలుగు మీడియం ఏదైనా ఏ భాష అయినా పర్లేదు. బట్ మన మీద మనకు అవగాహన అయితే చదువు మీద కంపల్సరీగా ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ వరకు కంపల్సరీ చదివి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఓన్లీ మన స్కూల్లో ర్యాంక్ చూసో లేదంటే మన యొక్క సబ్జెక్ట్లో నాలెడ్జ్ బట్టి కానీ ఎవరు కూడాను ఆపర్చునిటీస్ అవకాశాలు ఇవ్వట్లేదు. ఈవెన్ జాబ్ అవ్వచ్చు లేదా ప్రైవేట్ సెక్టర్ ఏదైనా అవ్వచ్చు. దాంతోపాటు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అదేవిధంగా మీ యొక్క డిసిప్లిన్ కూడా చూస్తున్నారు. ఇదివరకు ఓన్లీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి ఇచ్చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫిజికల్గా మిమ్మల్ని ఎదురుగా నిలబెట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకొని అన్ని రకాలుగా అట్ ద సేమ్ టైం మీ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేస్తున్నారు. వీళ్ళు చదువుకునేటప్పుడు కానీ వేరే దగ్గర ఇంట్లో ఉండేటప్పుడు కానీ ఎట్లా ప్రవర్తిస్తున్నారు, పెద్దలకు కానీ లేదా టీచర్స్ కానీ రెస్పెక్ట్ ఇస్తున్నారా, అంత గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసుకుంటున్నారు. కాబట్టి స్పెసిఫిక్గా మీరేమీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. టీచర్స్ చెప్పినా కానీ మీ పేరెంట్స్ చెప్పినా కానీ లేదంటే మీ ఇంటి పక్కన ఉన్న పెద్దలు కానీ ఎవరు చెప్పినా మంచిగా చెప్తారు. అకార్డింగ్ అంటే సొసైటీలో ఏ విధంగా ఉండాలో చెప్తారు. వాళ్ళు చెప్పింది ఫాలో అయితే చాలు. సో ఏలూరులోని మా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు ఇండోర్ స్టేడియంలో ఈరోజు క్రీడా వారోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలని జరపమని మా సంస్థ చైర్మన్ శ్రీ ఫ్రాన్సిస్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి గారు, అలాగే మా సంస్థ డైరెక్టర్స్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు, జోసెఫ్ రెడ్డి గారు మాకెంతో సహకారాన్ని అందించి మమ్మల్ని ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని నింపడం, వారిలో ఉన్నటువంటి గెలుపు ఓటములని పరిచయం చేయడం, వారిని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి దిశగా ఈ కార్యక్రమాన్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ బిజీ షెడ్యూల్ హీ వాజ్ దేర్ హియర్. ఓల్ ప్రోగ్రామ్ హీ హ్యాస్ విట్నెస్డ్. ఆయన ఇచ్చినటువంటి వాల్యుబుల్ మెసేజ్ మా పిల్లలకి చాలా బాగా ఇన్స్పైరింగ్గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు మా ప్రిన్సిపల్స్ అయినటువంటి సుధాకర్ గారికి, శారదా మేడంకి అండ్ సునీల్ సార్కి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ మా శుభాకాంక్షలు. మీడియా మిత్రులకు మా ధన్యవాదాలు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.